వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఇందుకు సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. 2027లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలవుతుందని ఆయన ప్రకటించారు. జిల్లాల్లో పర్యటనలు పూర్తయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్ళబోతున్నట్టు కీలక సమాచారం అందుతోంది. ప్లీనరీ 2027లో ఉంటుంది. ప్లీనరీ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉంటుందన్నది వైఎస్ఆర్సీపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. 2029లో ఏర్పడబోయేటువంటి మరొక నయా ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పడే ప్రభుత్వంలో అవన్నీ నెరవేర్చేదానికి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నారని చెప్పనేది మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ 2017లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను చేపట్టారు. రాష్ట్రం అంతా తిరిగారు. 3500 కిలోమీటర్లకు పైగా పర్యటించారు. ప్రజలతో కలిశారు. వారి బాధలను విన్నారు, వారి సమస్యలను విన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తీరుస్తామని హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగా సంక్షేమ పథకాలను రూపొందించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలో విన్న సమస్యలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కారం చూపారు. అందుకే దేశంలో ఏ ముఖ్యమంత్రి సాధించినటువంటి ఘనతను ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధించారు. సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. గతం కంటే ఎక్కువగా పాదయాత్ర రూట్ మ్యాప్ ఉండబోతోంది. దాదాపు 5000 కిలోమీటర్లకు పైగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉంటుందని కీలక సమాచారం అందుతోంది. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది. మరిన్ని ప్రాంతాల్లోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడున్నటువంటి సమయానికి తగ్గట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నట్టు కీలక సమాచారం అందుతోంది. ప్రజల వద్ద సమస్యలు వినబోతున్నారు. ఆ సమస్యలకు అధికారంలోకి వచ్చిన తర్వాత 2029 ఎన్నికల్లో పరిష్కారం చూపబోతున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి హామీ ఇవ్వబోతున్నారు. గతంలో కంటే ఎక్కువగా ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉండబోతోంది. గతంలో 3500 కిలోమీటర్లకు పైగా నడిచారు. ఈసారి 5000 కిలోమీటర్ల పైగా నడవబోతున్నారు. అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉండబోతోంది. పాదయాత్రలో ప్రజలను కలవబోతున్నారు. వారి సమస్యలను వినబోతున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో వారు పడ్డ కష్టాలు వినబోతున్నారు. వారు పడ్డ నష్టాలను వినబోతున్నారు. వాటికి ఒక పరిష్కారం వెతకబోతున్నారు. అధికారంలోకి రాగానే వాటన్నిటిని పరిష్కరిస్తామని భరోసా ఇవ్వబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్ళి. ఇది వైఎస్ఆర్సీపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి కీలకమైనటువంటి సమాచారం. ప్రజల నుంచి విన్న సమస్యలు, ప్రజల నుంచి తెలుసుకున్నటువంటి అంశాల ఆధారంగానే 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఉండబోతోంది. సంక్షేమ పథకాల రూపకల్పన కూడా పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించబోతున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం. అయితే ఈ పాదయాత్ర దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ప్రాంతాల్లోకి వెళ్ళబోతున్నారు. ఎక్కువ ప్రాంతాల్లో నడవబోతున్నారు. ఎక్కువ ప్రాంతాల్లో ప్రజలను కలవబోతున్నారు. వారి సమస్యలను వినబోతున్నారు అన్నది కీలక వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. రెండు 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. వైఎస్ఆర్సీపీ ఇప్పుడే కోలుకోవడం కష్టమన్నారు. కానీ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బౌన్స్ బ్యాక్ అయ్యారు. మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు. ఒకవైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా, కీలక నాయకులు పార్టీని వదిలి వెళ్తున్నా, ఉన్నటువంటి కీలక నాయకుల్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లిక్కర్ కేసులో అనేక కేసులతో ఇబ్బంది పెడుతున్నా ఏమాత్రం ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు రైతుల సమస్యల గురించి మాట్లాడుతూనే, ప్రజల్లోకి వెళ్తూనే, ప్రభుత్వాన్ని నిలదీస్తూనే, మరోవైపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తున్నారు. నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, ఇలా దశల వారీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యమాలను నిర్వహిస్తూ పార్టీ శ్రేణులు ఉత్తేజాన్ని కల్పిస్తున్నారు. నాయకులకు భరోసానిస్తున్నారు. ప్రజలకు నేనున్నానంటూ ఒక హామీని ఇస్తున్నారు. అధికారంలోకి రాగానే
సమస్యలను పరిష్కరిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. అనూహ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుంజుకోవడం రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికర అంశంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుంజుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదన్నారు. ఎందుకంటే 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుంజుకోవాలంటే ఇంకో 10 ఏళ్ళు కావాలేమో అని మాట్లాడిన వారు ఉన్నారు. కానీ వాటన్నిటిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పటాపంచలు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోంది ప్రజల్లో. ఈ నేపథ్యంలోనే జిల్లాల పర్యటన ఉండబోతోంది. జిల్లాల పర్యటన తర్వాత ప్లీనరీ ఉండబోతోంది. ప్లీనరీ తర్వాత పాదయాత్ర ఉండబోతోంది. పాదయాత్ర ద్వారా ఎక్కువ మంది ప్రజలను కలవబోతున్నారు, వారి సమస్యలు వినబోతున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ.